లావాదేవీలు జరిగాయి. రాజకీయ విభేదాలుంటే చేశారు, వ్యక్తిగత స్వార్థాల కోసం చేశారు. మొత్తం రికార్డులన్నీ అస్తవ్యస్తం చేశారు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు ఆనాటి ముఖ్యమంత్రి, నేనేదో బ్రహ్మాండంగా చేశా అని చెప్పి. నువ్వు బ్రహ్మాండంగా చేస్తే ఈరోజు రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఎట్లొచ్చాయని నేను అడుగుతున్నా. నేను కూడా తలబట్టుకొని కూర్చున్నాను. పార్టీ ఆఫీసు పోతే వందల మంది వచ్చేసేవారు. వచ్చిన వాళ్ళలో 100% ఒకటే సమస్య, భూ సమస్య. నా జీవితంలో ఇది ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కాదు, 4వ ముఖ్యమంత్రి. నా జీవితంలో ఎప్పుడో చూడనన్ని భూ సమస్యలు చూసే పరిస్థితికి వచ్చాను. అయితే కొన్ని రోజులు ప్రయత్నం చేశాను. మా డిపార్ట్మెంట్ కూడా చెప్పాను, వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. అన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఎట్టి పరిస్థితిలో మళ్ళీ జీవితంలో ఎవడు కూడా మీ భూమి మీద కన్నీయకుండా పూర్తిగా సర్వ హక్కులు ఇచ్చి ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఫీచర్లు పెట్టి ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాను. అక్కడి నుంచి ప్రారంభించాను. ఈరోజు మీరు చూస్తే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు నేను ఇచ్చింది మొట్టమొదటిసారిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాను. రెండవది క్యూఆర్ కోడ్ పెట్టాను. క్యూఆర్ కోడ్ వల్ల మీ ఫోన్లో మీరు చూసుకుంటే ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. ఉదయం ఒకసారి, సాయంత్రం కూడా నిద్రపోయే మునుపు మళ్ళా చూసుకోవచ్చు. మీ భూమి ఎక్కడుందో మీకు అర్థమవుతుంది. ఎవరైనా కానీ మారిస్తే మీరు ఇమ్మీడియట్గా యాక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఒకవేళ బ్యాక్ ఎండ్లో ఒకప్పుడు మీరు చూస్తే లింక్ డాక్యుమెంట్లు కూడా ఉండేటి కాదు. ఎంఆర్ఓ అనుకుంటే 22A కింద పెట్టేసేవాడు, వాళ్ళ ఒత్తిడి భరించలేక. కానీ దానికి ఎవరు పెట్టారంటే అది కూడా ఉండేది కాదు. ఈరోజు ఒక పక్కన బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాను. మీ రికార్డులన్నీ భద్రంగా ఉంటాయి కంప్యూటర్లో, ఎవరు ట్యాంపర్ చేయలేరు. ఒకవేళ ట్యాంపర్ చేస్తే ఆ రోజే మీకు తెలుస్తుంది. ఒకవేళ మీరు తెలుసుకొని కంప్లైంట్ ఇస్తే ఎవడైనా సరే ట్యాంపర్ చేస్తే సాక్షాత్తు జైలుకు పోతాడు తప్ప ఎవరిని వదిలిపెట్టనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళందరిపైన పీడీ యాక్ట్ కూడా పెట్టాను. తమాషా కాదు, ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాల్సిన మనం చాలా జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో తీసుకొచ్చాను. ఇంకో పక్కన మళ్ళీ అస్తవ్యస్తం కాకుండా మీ రికార్డ్స్ అన్నీ కూడా మీ అనుమతితోనే చేస్తున్నాం. ఇప్పుడే మీకు అన్నీ ఇచ్చారు, అన్ని విషయాలు చెప్పారు. భూమి ఏ విధంగా ముందుగానే మీ సర్వే చేసేటప్పుడే మీకంతా ఈకే వేసి పంపిస్తాం. మిమ్మల్ని రమ్మంటాం, వాట్సాప్ మీ సమక్షంలో చేస్తారు. లేటెస్ట్ టెక్నాలజీ అన్ని పెట్టాం. మీ ఫోన్ నెంబర్ తీసుకుంటారు. మళ్ళీ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వస్తానే మళ్ళా మీ సంతకం తీసుకుంటారు. మళ్ళా పుస్తకం ప్రింట్ చేస్తారు. మళ్ళా మీకు వచ్చి చూపించి కరెక్ట్గా ఉంటేనే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఎక్కడ ఒక్క చిన్న తప్పున్నా మళ్ళీ ఆ పుస్తకాన్ని చించేసి కొత్త పుస్తకం ఫుల్ ప్రూఫ్గా ఒక చిన్న స్పెల్లింగ్ మిస్ లేకుండా మీకు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు అనుకోవచ్చు, నేను ఈ గ్రామానికి పట్టాదారు పాసు పుస్తకానికి ఇవ్వడానికి వచ్చాను. మొన్నే ఈస్ట్ గోదావరి జిల్లాకు వెళ్ళాను. ఈ నెలలో వేరే కార్యక్రమాల వల్ల ప్రీపోన్ చేశాను. ప్రతి నెల 9వ తారీఖున భూ సమస్యల పరిష్కారం అయ్యే వరకు నేను విధిగా వస్తాను. అది కూడా ఇంట్లో దాపరికంగా ఇవ్వడానికి వీలు లేదు. గ్రామ సభ పెట్టాలి, అందరిలో చదివి వినిపించాలి. మీరందరూ ఒప్పుకున్న తర్వాత ఏ ఒక్కరికి ఒక్క పైసా అవినీతి లేకుండా పట్టాదారు పాసు పుస్తకం మీకు ఇవ్వడం నా ధ్యేయం. మీరు కూడా ఒకప్పుడు మనం చూశాం, అన్నిటికీ లంచాల వ్యవస్థకు స్వస్తి చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ప్రతి నెల
నేను మీరు చూస్తే ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమంలో నేను భాగస్వామిని అవుతున్నాను, లెక్కలు చూస్తున్నాను. రెండోది మీకు పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తానే మళ్ళా ఒక ఫోన్ చేస్తున్నా. ఫోన్ చేసిన తర్వాత మీరు ఓకే అంటే నేను టిక్ పెడుతున్నా, కాదు అంటే మళ్ళా ఎంక్వైరీ చేస్తా. దీనివల్ల ఒక ట్రాన్స్పరెన్సీ వస్తుంది. ప్రభుత్వ యంత్రాంగంలో ఒక జవాబుదారీతనం వస్తుంది. భవిష్యత్తులో ఇది వస్తే మీకెక్కడా ఇబ్బంది లేకుండా జరిగే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఈ నెలలో మీరు ఒకసారి చూస్తే 279 గ్రామాల్లో ఈ నెలలో మన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. 1,16,870 మందికి పాస్ బుక్కులు సిద్ధంగా ఉన్నాయి. 91,038 మందికి పుస్తకాలు ఇప్పటికి పూర్తయినాయి. ఈరోజు నాతో కూడా పూర్తయినాయి, జిల్లాల్లో పూర్తి చేశాం. కర్నూలు జిల్లాలో 8,347 మందికి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. మీ ఊర్లో మీరు చూస్తే 1,178 కొత్త పాస్ పుస్తకాల్ని పంపిణీ చేశాం. ఇప్పుడే ఎంఆర్ఓని అడిగా, మీ యొక్క విఈఓని అడిగా, విఆర్ఓని ఇంకా సమస్యలున్నాయంటే 100% పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రలో ఈ గ్రామంలో ఇచ్చాం. అది చాలా తృప్తినిస్తుంది. ఇది కాకుండా మీరు చూస్తే ఇప్పటి వరకు 37,40,000 పట్టాదారు పాస్ పుస్తకాలు రెడీ అయినాయి. ఇందులో 19 లక్షలు డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇంకా 18,40,000 ఏప్రిల్ లోపల డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇవి కాకుండా 9,500 గ్రామాల్లో సర్వే చేయాలి. అవి చేస్తే 62 లక్షల మందికి కొత్తగా ఇచ్చే అవకాశం వస్తుంది. ఈ 60 లక్షలు, ఈ 37 లక్షలు ఇస్తే మొత్తం 100% ప్రతి ఒక్కరికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చి అక్కడి నుంచి రాష్ట్రంలో భూ వివాదాలు